వసుధ పార్ట్ 2 8వ భాగం. అందరూ వెళ్ళిపోయిన తర్వాత శాంతి గారు సీతారాం గారు ఇద్దరు అలా గోపాల్ గారి ఇంటికి వెళ్ళొస్తామంటూ వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయారు. మళ్ళీ వసుధని ఒంటరితనం ఆవహించింది. ఒక్కదాన్నే ఉన్నాను అనే ఫీలింగ్ వచ్చింది ఆమెలో. బాబోయ్ ఇలా కాదు అనుకుని రేపు అత్తయ్య గారు మామయ్య గారు ఊరు వెళ్తున్నారు కదా, వాళ్ళ కోసం పిండి వంటలు చేస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది. నిహిత్ని స్కూల్లో డ్రాప్ చేసిన నందు నేరుగా తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్కు వెళ్ళిన నందు తన క్యాబిన్లో కూర్చుని నిషి ఇంటర్వ్యూకు వెళ్ళిన ఆఫీస్కి ఫోన్ చేశాడు. కాసేపు ఆ ఆఫీస్ సీఈఓతో మాట్లాడి విషయం కనుక్కుని ఎంతగానో సంతోషించాడు. అంకుల్, తను మీ అమ్మాయే అని ముందే చెప్తే ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా లేకుండా డైరెక్ట్గా జాబ్ ఇచ్చేవాడిని కదా అన్నాడు అతను. లేదు కేష్, తను ఇండివిజువల్గా ఎదగాలనుకుంటుంది. అలాంటప్పుడు ఇలా నేను రికమెండ్ చేయటం కరెక్ట్ కాదు కదా. తనని మా కంపెనీలోనే చైర్మన్ సీట్లో కూర్చోపెడతాను అన్నాను. అందుకు తను ఒప్పుకోలేదు. కొంతకాలం బయటే జాబ్ చేసి కాస్త ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కంపెనీలోకి అడుగు పెడతాను అంది. మరి అలాంటి అమ్మాయిని నేను రికమెండ్ చేశాను అంటే నా రికమెండేషన్ని మాత్రం యూజ్ చేసుకుంటుంది అనుకుంటున్నావా అన్నాడు నందు చిరునవ్వుతో. నందు మాటలు విన్న అతను, అది కూడా నిజమే అంకుల్. అంత పెద్ద కంపెనీలో అంత పెద్ద పోస్ట్లో కూర్చోమంటేనే వద్దన్న ఆమె మీరు రికమెండ్ చేస్తే మాత్రం ఒప్పుకుంటుందా? కానీ అంకుల్, షీ ఈజ్ వెరీ టాలెంటెడ్. తనని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు నా దగ్గరకు వచ్చి మరీ చెప్పారు. మామూలుగా అయితే ఎవరిని ఇంటర్వ్యూ చేసిన దాని గురించి నా వరకు తీసుకురారు. కానీ మీ అమ్మాయిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆమె గురించి స్పెషల్గా నా దగ్గరకు వచ్చి డిస్కస్ చేశారు. మీ అమ్మాయి టాలెంట్ మామూలుది కాదు అన్నాడు కేష్. కేష్ మాటలు విన్న నందు ఎంతగానో గర్వంగా ఫీల్ అయ్యాడు. థ్యాంక్ యూ సో మచ్ కేష్. అలాగే అక్కడ నా కూతురికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కాస్త జాగ్రత్తగా చూసుకోవా అంటూ రిక్వెస్ట్ చేశాడు. అంకుల్, మీరు ఇంతలా నన్ను రిక్వెస్ట్ చేయకూడదు. ఇది చెయ్యి అని ఆర్డర్ చేయాలి. నేను బిజినెస్లో మెలకువలు నేర్చుకుంది మీ దగ్గర. ఓ రకంగా చెప్పాలంటే మీరు నాకు గురువు గారు. మీ అమ్మాయిని ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుతూ మీకు గురుదక్షిణ చెల్లించుకుంటాను అన్నాడు కేష్ చిరునవ్వుతూ. ఇందులో నాదేముంది కేష్, నేను ఎలా చేయాలో చెప్పాను అంతే. దాన్ని చూసే ఎంతో పట్టుదలగా నేర్చుకుని ఈ స్థాయికి ఎదిగింది నువ్వు. కాబట్టి ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు అన్నాడు నందు. అలా అనకండి అంకుల్. నాన్న తాతయ్యల సపోర్ట్ లేకుండా నేను ఈ బిజినెస్ వరల్డ్లో ఎదగాలి అనుకున్న సమయంలో నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు. మీరు సపోర్ట్ చేయటం వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నాను ఈరోజు అన్నాడు కేష్ సంతోషంగా. నువ్వెంత ఎత్తుకు ఎదిగినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం నెంబర్ 5 పొజిషన్లో ఉన్న నీ కంపెనీ తొందరలోనే నెంబర్ 1కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నాడు నందు. అంకుల్, నెంబర్ 1, 2 మీవే కదా. ఆ స్థానంలోకి నేను రావటం కాదు, కానీ ఇప్పుడున్న పొజిషన్లోనే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను అన్నాడు కేష్. ఆ మాటలకు లేదు కేష్, అలా ఎప్పుడు అనుకోకూడదు. నేను గురువుని అనే గౌరవం నీ మనసులో ఉంటే చాలు. వ్యాపారంలో అది చూపించాల్సిన అవసరం లేదు. ఒకరి కోసం మన స్థానాన్ని ఎప్పుడూ వదులుకోకూడదు. మన పరుగుని ఎప్పుడూ ఆపకూడదు. బిజినెస్ వరల్డ్లో నెంబర్ 1గా పేరు తెచ్చుకోవాలనేదే నీ లక్ష్యం. అలాంటప్పుడు ఎవరి కోసమో నీ లక్ష్యం పక్కన పెడితే నువ్వు పూర్తిగా కిందకు పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి దీని గురించి ఆలోచించకుండా నెంబర్ 1 స్థానాన్ని చేజిక్కించుకోవటం ఎలా అనేది మాత్రమే నువ్వు ఆలోచించాలి. ఆ ప్లేస్ని చేరుకునే దిశగా అడుగులు వేయాలి. నాకు నీపై నమ్మకం ఉంది. ఖచ్చితంగా నువ్వు ఆ స్థానాన్ని అందుకుంటావు అన్నాడు నందు. నందు మాటలు విన్న కేష్ ఎంతగానో సంతోషపడుతూ, థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నిజంగా మీలాంటి గురూజీ ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాను అన్నాడు. ఖచ్చితంగా కేష్, ఖచ్చితంగా నువ్వు నీ గోల్ని రీచ్ అవుతావు అంటూ మరొకసారి నా కూతురు జాగ్రత్త అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. నందుతో మాట్లాడిన కేష్ తన ఫోన్ పక్కన పడేసి పిఏని క్యాబిన్లోకి పిలిచాడు. కేష్ క్యాబిన్లోకి వచ్చిన పిఏని చూస్తూ ఓసారి తరుణ్ని రమ్మను అన్నాడు. కేష్ మాటలు విన్న పిఏ అలాగే సార్ అంటూ క్యాబిన్ నుండి బయటకు వెళ్ళి నేరుగా ఎండీ క్యాబిన్ దగ్గరకు వెళ్ళాడు. క్యాబిన్ ముందు నిలబడి మెల్లగా డోర్ నాక్ చేశాడు పిఏ. యాస్ కమిన్ అన్న పిలుపు విన్న వెంటనే నేరుగా లోపలికి వెళ్ళి సీఈఓ సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు సార్ అని చెప్పాడు పిఏ వినయంగా. పిఏ మాటలు విన్న తరుణ్ ఒక్క క్షణం అతని మొహంలోకి చూసి 5 minutes అన్నాడు. అలాగే సార్ అంటూ పిఏ అక్కడి నుండి వెళ్ళిన వెంటనే తరుణ్ తను చేస్తున్న పని అక్కడి వరకు సేవ్ చేసుకుని తన క్యాబిన్ నుండి నేరుగా కేష్ క్యాబిన్కి వెళ్ళాడు. కేష్ క్యాబిన్ వెళ్ళిన తరుణ్ ఎక్స్క్యూజ్ మీ సార్ అన్నాడు డోర్ దగ్గర నిలబడి. రేయ్, నీకు కూడా పర్మిషన్ అవసరమా నా దగ్గరికి రావటానికి? రారా ఈడియట్ అన్నాడు కేష్ నవ్వుతూ.
ఏంట్రా ఈ టైంలో రమ్మన్నావు అంటూ కేష్ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నాడు తరుణ్. ఏం లేదురా, ఓ చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని రమ్మన్నాను అన్నాడు. చెప్పరా, ఏం విషయం గురించి మాట్లాడాలి అన్నాడు తరుణ్. ఇందాక మన కంపెనీ క్రియేటివ్ హెడ్ పోస్ట్కి ఇంటర్వ్యూస్ జరిగాయి. ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన అమ్మాయి డీటెయిల్స్ నాకు కావాలి. ఆ అమ్మాయి పేరు నిషితాట. ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కావాలి. అలాగే ఆమె ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నప్పుడు మన ఆఫీసులో రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ కూడా నాకు కావాలి అన్నాడు కేష్. కేష్ అడగటమే ఆలస్యం. ఒక 10 నిమిషాలు రా అంటూ తన ఫోన్ చేతిలోకి తీసుకుని హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి కాల్ చేసి నిశ్చిత డీటెయిల్స్ పంపించమన్నాడు. అలాగే సెక్యూరిటీ డిపార్ట్మెంట్కి కాల్ చేసి ఇందాక ఇంటర్వ్యూ జరిగినప్పుడు నిషిత అనే అమ్మాయి ఫేస్ చేసిన ఇంటర్వ్యూ తాలూకు క్లిప్పింగ్స్ పంపించమన్నాడు. తరుణ్ అడిగిన 5 నిమిషాలలో అతనికి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ వచ్చేశాయి. చెప్పినట్లుగానే 10 నిమిషాల లోపల ఫ్రెండ్ ముందు కూర్చొని వాడికి కావాల్సిన డీటెయిల్స్ అన్ని క్షణంలో అరేంజ్ చేశాడు. తరుణ్, ఇదిగోరా నువ్వు అడిగిన డీటెయిల్స్ అంటూ 10 నిమిషాల లోపల ఫ్రెండ్ ముందు కూర్చుని వారికి కావలసిన డీటెయిల్స్ అన్నీ క్షణంలో అరేంజ్ చేశాడు తరుణ్. ఇదిగోరా నువ్వు అడిగిన డీటెయిల్స్ అంటూ అన్నీ కేష్కి పంపించేసి ఇక నేను వెళ్ళొచ్చా అని అడిగాడు తరుణ్. హే కూర్చోరా, వెళ్ళి ఏం చేస్తావు అంటూ తరుణ్ పంపించిన డీటెయిల్స్ని తన సిస్టంలో ఓపెన్ చేసి చూడసాగాడు కేష్. అమ్మాయి డీటెయిల్స్ అన్నీ చూశాడు. నిషిత, డాటర్ ఆఫ్ వసునందన్, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఏజ్ 23. ఇదేంట్రా, కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్తో మార్కెట్లో క్రియేటివ్ హెడ్ పోస్ట్కి ఎలా సెలెక్ట్ అయింది ఈ అమ్మాయి అని అడిగాడు కేష్ కాస్త అయోమయంగా. అదే కదరా ఆ అమ్మాయి స్పెషాలిటీ. మార్కెటింగ్కి సంబంధించిన కోర్సులు ఏవి చేయకుండానే ఈ జాబ్కి అప్లై చేసింది. అసలు ఆ అమ్మాయి అప్లికేషన్కి మన వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారో కూడా తెలియదు, కానీ ఇంటర్వ్యూలో మాత్రం ఆ అమ్మాయి వాళ్ళ క్వశ్చన్స్ అన్నిటికీ టకాటకామని సమాధానాలు చెప్పేసిందట. ఎలా చెప్పిందో నాకైతే తెలియదు అన్నాడు తరుణ్. తరుణ్ మాటలు విన్న కేష్, చెప్పకుండా ఏం చేస్తుందిరా, వాళ్ళ డాడ్ ఇండియాలోనే నెంబర్ 1 బిజినెస్ మ్యాన్. తన డాడ్ మాత్రమే కాదు, తన 2 మామలు కూడా మంచి బిజినెస్ మ్యాన్స్. ఇండియాలోని టాప్ 10 కంపెనీలలో ఫస్ట్ అండ్ సెకండ్ కంపోజిషన్స్లో తన తండ్రి మరియు మామల కంపెనీలే ఉన్నాయి. అలాంటప్పుడు ఆ అమ్మాయికి బిజినెస్కు సంబంధించిన నాలెడ్జీ ఉండటంలో ఆశ్చర్యం లేదు. కాకపోతే ఆ అమ్మాయి చదివింది ఎంఎస్సి కెమిస్ట్రీ. మరి కెమికల్ ఫీల్డ్ వైపు లేదా టీచింగ్ ఫీల్డ్ వైపు వెళ్లకుండా ఇటువైపు ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. ఒకవేళ అటువైపు రావాలి అనుకుంటే ముందే బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులు చేయాలి కదా. ఎక్కడో ఏదో లింక్ మిస్ అవుతుంది అన్నాడు కేష్. ఏమోరా, నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావేమో. చదువుకునేటప్పుడు ఆ అమ్మాయికి క్లారిటీ లేదేమో, తర్వాత క్లారిటీ వచ్చి బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్తో ఇటువైపు వచ్చిందేమో. కానీ నువ్వు చెప్పినట్లుగా తను ప్రేమ్నందన్ గారి కూతురు, అలాగే రుద్రదేవ్ వాసుదేవుల కోడలైతే వాళ్ళ కంపెనీలో ఉండకుండా మన కంపెనీకి జాబ్కి ఎందుకు వచ్చిందిరా అని అడిగాడు తరుణ్. ఎందుకంటే ఆ అమ్మాయికి ఇండివిజువల్గా తనేంటో ప్రూవ్ చేసుకోవాలని ఉందట. ఇందాకే నాకు నందు అంకుల్ కాల్ చేశారు. అంకుల్ ఒక కాల్ చేసి చెప్తే జాబ్ ఇమీడియట్గా ఇచ్చేస్తాం కదా. అంతదానికి ఆ అమ్మాయి ఇంటర్వ్యూ ఫేస్ చేయటం దేనికి అన్నాడు తరుణ్ కాస్త ఆశ్చర్యంగా. ఇండివిజువల్గా తనకి తను ప్రూవ్ చేసుకోవాలి అని తన కూతురు నిర్ణయాన్ని సపోర్ట్ చేశారు అంకుల్. అందుకే ఎలాంటి రికమెండేషన్ లేకుండా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేశారు. అప్పటికే మన వాళ్ళు ఆ అమ్మాయిని సెలెక్ట్ చేశారు. అదే విషయం నేను అంకుల్కి చెప్పాను. అంకుల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాకపోతే మన నుంచి ఒక ఫేవర్ అడిగారు. అదేంటంటే వాళ్ళ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమని. అంతకుమించి అంకుల్ ఇంకేం అడగలేదురా అన్నాడు కేష్. నిజంగా అంకుల్ అంత గొప్ప స్థానంలో ఉండి తన కూతురు బయట జాబ్ చేస్తాను అంటే అంగీకరించడమే కాకుండా ఎలాంటి రికమెండేషన్ లేకుండా తనంతట తను జాబ్ తెచ్చుకోవాలి అని ముందుగా ఫోన్ చేయకుండా ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత ఫోన్ చేశారు చూడు. నిజంగా ఆయన సింప్లిసిటీకి హ్యాట్స్ ఆఫ్ రా. తను తలుచుకుంటే ఇమీడియట్గా కూతురు కోసం ఇప్పటికిప్పుడు కంపెనీ పెట్టగలరు. అలాంటిది వేరే కంపెనీ మెట్లు కూతురు ఎక్కుతుంటే ఆ కంపెనీకి ఫోన్ చేసి ఆమె క్షేమంగా చూసుకోండి కోరారు చూడు. రియల్లీ హీ ఈజ్ ఏ గ్రేట్ ఫాదర్ అన్నాడు తరుణ్. తరుణ్ మాటలు విన్న కేష్, అవునరా, అంకుల్కి తన పిల్లలంటే ప్రాణం అన్నాడు. సరేరా, ఈ క్లిప్పింగ్స్ అన్నీ చెక్ చేసుకో, కాస్త పనుంది, నేను వెళ్తాను అంటూ తరుణ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తరుణ్ వెళ్ళిపోయిన తర్వాత నిష ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నప్పుడు వీడియో క్లిప్స్ ఓపెన్ చేసి చూశాడు. అంతే, ఒక్క క్షణం కేష్కి బ్రీత్ టేకింగ్ కూడా కష్టమైపోయింది. బ్లాక్ కలర్ జీన్ ప్యాంట్లో రెడ్ అండ్ వైట్ కలర్ చెక్స్ లాంగ్ షర్ట్లో నడుము వరకు ఉన్న హెయిర్ని చిన్న క్లిప్ పెట్టి వదిలేసి కళ్ళకి సన్నగా కాటుకు దిద్ది ముఖానికి బ్లాక్ కలర్ చిన్న స్టిక్కర్, పెదవులకు లిప్ బామ్ అప్లై చేసింది. మెడలో సన్నటి బంగారు గొలుసు, చెవులకు డైమండ్ స్టోన్ స్టడ్స్,
ఒక చేతికి ఖరీదైన వాచ్, మరో చేతికి బ్రేస్లెట్, మెడలో బ్లాక్ కలర్ స్కార్ఫ్. ఎంతో అందంగా చూపు తిప్పుకోని విధంగా కనిపించింది నిషి. అటు మోడర్న్గా ఉంటూనే ఇటు ఎలాంటి వల్గారిటీ లేకుండా ఎంతో సింపుల్గా అంతకంటే ఎక్కువ అట్రాక్టివ్గా రెడీ అయిన నిషిని చూస్తే కేష్కి గొంతు తడారిపోయింది. ముఖ్యంగా కళ్ళు చాలా విశాలంగా ఉన్నాయి. ఆ కళ్ళలో చిక్కుకున్నవాడు ఎవరైనా అంత తేలిగ్గా బయటకు పడలేడు అనిపించింది కేష్కి. సన్నగా పొడవుగా ఉన్న తీరైన ముక్కు, చెర్రి పళ్ళు లాంటి పెదవులు, శంఖం లాంటి మెడ, పిడికిట పట్టేలా సన్నని నడుము. ముద్దుగా బొద్దుగా చూడముచ్చటగా అనిపించింది. నిషిని చూసిన కేస్, ఏముంది ఈ అమ్మాయిలో నన్ను ఇంతలా అట్రాక్ట్ చేస్తుంది? ఎన్నో ఫారిన్ కంట్రీస్లో తిరిగాను. మిస్ ఇండియాలను, మిస్ యూనివర్స్లను సైతం కలిశాను. ఎవరెవరూ నన్ను ఇంతలా అట్రాక్ట్ చేయలేదు. కానీ ఈమె వైపు నుండి చూపు తిప్పుకోవటం చాలా కష్టంగా ఉంది. ఏసీలో సైతం చెమటలు పట్టేస్తుంది ఆమె రూపం. కేష్ క్యాబిన్ నుంచి వెళ్ళిపోయిన తరుణ్ ఏదో విషయం మర్చిపోయాను అంటూ కేష్ క్యాబిన్లోకి వచ్చి, అరే బాబు, ఆ ఎస్వీఎస్ వాళ్ళు టెండర్ గురించి నన్ను రాత్రి నీతో డిస్కస్ చేయమన్నారు. కానీ నువ్వు అర్లీగా ఇంటికి వెళ్ళిపోయావు అంటూ కేష్ క్యాబిన్లోకి వచ్చి తన పాటికి తను కూర్చుని చెప్పుకుంటూ పోతున్నాడు తరుణ్. తరుణ్ తన పాటికి తను మాట్లాడుతూ ఉన్నా కేష్ నుండి ఎటువంటి స్పందన రాకపోవటంతో, రేయ్ బావా, నేను చెప్పేది విన్నావా నువ్వు అసలు అంటూ కేష్ని పిలిచాడు తరుణ్. తను పిలుస్తున్నా పట్టించుకోకుండా తన ఎదుట ఉన్న ల్యాప్టాప్ని తదేకంగా చూస్తూ ఉండటంతో, వీడికి ఏమైంది, నేను పిలుస్తున్నా పలకటం లేదు, పైగా ల్యాప్టాప్ని ఇలా చూస్తున్నాడు అంటూ తన చైర్లో నుండి పైకి లేచి కాస్త ముందుకు వంగి కేష్ భుజం మీద ఒక్కటేసి, రేయ్, ఏ లోకంలో ఉన్నావురా బాబు, కాస్త ఈ లోకంలోకి రారా అని అరిచాడు. తరుణ్ అరుపు స్పర్శతో ఈ లోకంలోకి వచ్చిన కేష్, ఎంతసేపు అయిందిరా నువ్వు వచ్చి అని అడిగాడు. బాబు, నేను నీ క్యాబిన్కి వచ్చి పుష్కర కాలం గడిచిపోయింది. నేను ఆత్రం ఆపుకోలేని అక్కుపక్షిలా ఇందాకటి నుండి అరుస్తూనే ఉన్నాను. అరిచి అరిచి నా గొంతు ఎండిపోయింది. కానీ నీ నుండి ఉలుకు పలుకు లేదు. అందుకే డౌట్ వచ్చి నీ భుజం మీద ఒక్కటేశాను అన్నాడు తరుణ్ కోపంగా. సారీరా, నిజంగానే నువ్వు వచ్చింది నేను గమనించుకోలేదు అంటూ, ఇంతకీ ఏ విషయం గురించి మాట్లాడటానికి వచ్చావు అన్నాడు కేష్. నేను మాట్లాడాలనుకున్న విషయం పక్కన పెట్టు. తమరేంటి ల్యాప్టాప్కి కళ్ళు అప్పచెప్పి స్విట్జర్లాండ్లోనో థాయిలాండ్లోనో విహరిస్తున్నట్లున్నారు, ఏంటి సంగతి అంటూ కళ్ళెగరేశాడు తరుణ్. ఏం లేదురా, గుండెల్లో వెడ్డింగ్ బెల్స్ మోగాయి అంటూ తన గుండెల పైన చెయ్యి వేసుకుని చైర్లో రిలాక్స్గా వెనక్కి వాలాడు కేష్. కేష్ చెప్పింది విన్న తరుణ్, రేయ్, ఏం మాట్లాడుతున్నావురా బాబు, నిజంగా నువ్వు చెప్పేది నిజమేనా? నా చెల్లి ఎవరురా బాబు, తొందరగా పరిచయం చెయ్యి. ఈ వర్మ సామ్రాజ్యానికి ఏకైక వారసున్నే తన వశం చేసుకుంది అంటే ఆ అమ్మాయి సామాన్యురాలు కాదురా. ఎవర్రా ఆ అమ్మాయి, నాకు కూడా చూపించు అంటూ తరుణ్ లేచి కేష్ పక్కన వచ్చి నిలబడ్డాడు. ఇదిగోరా తినే ఆ అమ్మాయి, ఇందాక మీరు ఇంటర్వ్యూ చేశారు కదా నిషిత, నందు అంకుల్ వాళ్ళ అమ్మాయి అంటూ నిషిత ఉన్న సీసీ ఫుటేజ్ని తరుణ్కి చూపించాడు కేష్. నిషిని చూసిన తరుణ్ కూడా ఒక క్షణం కంటి మీద రెప్పవేయటం మరిచి, బంగారు బొమ్మలా ఉందిరా మా చెల్లి, అయినా కనీసం ఆమెను నేరుగా చూడకుండా ఇలా వీడియో క్లిప్పింగ్లోనే చూసి ఇంతలా అట్రాక్ట్ అయిపోయావేంట్రా, ఇంతగా నిన్ను ఆ అమ్మాయి ఎలా ఇంప్రెస్ చేయగలిగింది అన్నాడు తరుణ్ అయోమయంగా. తరుణ్ మాటలకు కేష్ నవ్వుతూ, ఇందులో ఇంప్రెస్ అన్న ప్రసక్తి లేదు, ఏదో ఒకటి జరగాలి కాబట్టి ఇలా జరిగిపోయింది అంతే. ఏమో చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కానీ ఆ అమ్మాయిని చూసిన తొలిచూపులోనే ఆ అమ్మాయి రూపం నా గుండెల్లో ముద్రపడిపోయింది. ఆమె తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవరూ అక్కర్లేదనిపించింది. ఆమెను చూస్తూ జీవితాంతం బ్రతికేయొచ్చు అనిపించింది. కేష్ మాటలు విన్న తరుణ్ చిరునవ్వుతో, ఇప్పటికీ మంది అమ్మాయిలు నీ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, ఒక్క క్షణం నీ చూపు వాళ్ళపై పడకపోతుందా అని తహతహలాడిపోతున్నారు. నువ్వు అంటే నీ కోసం ఏం చేయడానికైనా వెనుకడుగు వేయని వారు ఉన్నారు. నువ్వు అవుననాలే కానీ తమ సర్వస్వం నీ కాళ్ళ దగ్గర పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటిది అంతమంది కాదనుకుని తొలిచూపులోనే ఓ అమ్మాయిని నీ మనసు నిండా నిలుపుకొని ఆమె పట్ల ఇంత ప్రేమ పెంచుకున్నందుకు నిన్ను చూస్తూ ఉంటే చాలా గర్వంగా ఉందిరా తరుణ్. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉందిరా అన్నాడు తరుణ్. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదురా, ఆమె వైపు నా మనసుని లాగేలా చేస్తుంది చూడు, అదే ఆమె గొప్పతనం. చూసిన తొలిచూపులోనే ఆమె ప్రాణం అనుకునేలా నన్ను తన వైపు లాక్కుంది చూడు, అదే ఆమె గొప్పతనం. కేష్ మాటలు విన్న తరుణ్ నవ్వుతూ, ఆమె అందాన్ని చూసి పడిపోయావు, సరే బాగానే ఉంది, ఒకవేళ ఆమె మనసు మంచిది కాకుంటే అన్నాడు. తరుణ్ అడిగిన ప్రశ్నకి కేష్ ఒక్కసారిగా తరుణ్ వైపు చూసి, నా బంగారం అలాంటిది కాదు, తను చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని నాకు తొలిచూపులోనే మనసు చెప్తుంది. ఒకవేళ నువ్వు అనుకున్నట్లుగానే తను అంత అందంగా తన మనసు లేకున్నా సరే నేను ఆమెను ప్రేమిస్తాను, ఆమె కోసమే జీవిస్తాను.
ఓసారి మనం ఓ మనిషిని ప్రేమించడం మొదలుపెట్టామంటే ఎదుటి వారిలో ఉన్న మంచి చెడులన్నీ ప్రేమించగలగాలి. వారిలో ఏదో లోపం ఉందని వారిని కాదనుకుంటే మన ప్రేమకు అర్థం ఏమీ లేదు. కనుక ఆ అమ్మాయి ఎలాంటిదైనా సరే నా జీవితాంతం ఆమె కోసమే జీవిస్తాను అన్నాడు కేష్. కేష్ మాటలు విన్న తరుణ్ ఒక్క క్షణం కేష్ని గట్టిగా హగ్ చేసుకుని, రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ బావా. నిజంగా నిన్ను చూస్తూ ఉంటే చాలా గర్వంగా ఉంది. నేను వెంటనే అంకుల్తో మాట్లాడి నందు అంకుల్తో మీ పెళ్లి గురించి మాట్లాడమని చెప్తాను అన్నాడు తరుణ్ నవ్వుతూ. తరుణ్ మాటలు విన్న కేష్ మాట్లాడుతూ, వద్దురా, నువ్వు ఇప్పుడప్పుడే డాడీకి ఏం చెప్పకు. అలాగే నందు అంకుల్ దగ్గర కూడా ఈ ప్రస్తావన తీసుకురావద్దు. ముందు ఆ అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకొని మనం తొందరపడి స్టెప్ వేయకూడదు. కేవలం నేను ప్రేమించినంత మాత్రాన ఆ అమ్మాయి నాతో జీవితం పంచుకోవాలని లేదు కదా. ప్రతి అమ్మాయికి తన పెళ్లి గురించి, భర్త గురించి కొన్ని ఆశలు, కలలు, కోరికలు ఉంటాయి. మరి నిషిత మనసులో ప్రేమ, పెళ్లి, భర్త గురించి ఎలాంటి కోరికలు, ఆశలు ఉన్నాయో మనకు తెలియదు కదా. ముందు ఆమెను తెలుసుకునే ప్రయత్నం చేయనివ్వు అన్నాడు కేష్. కేష్ మాటలు విన్న తరుణ్ అబ్బురంగా కేష్ని చూస్తూ, ఒక అమ్మాయి ఫీలింగ్స్కి ఇంత వాల్యూ ఇస్తున్నావంటే నువ్వు నిజంగా చాలా గ్రేట్ రా. విష్ యూ ఆల్ ది బెస్ట్ రా అంటూ మనస్ఫూర్తిగా కేష్ని మరొకసారి హగ్ చేసుకుని, నాకు పనుంది అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు తరుణ్. తరుణ్ అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత కేష్ కాసేపు నిషి గురించిన ఆలోచనలో గడిపి ఆ తర్వాత తన పని చేసుకోవటం మొదలుపెట్టాడు. ఇక్కడ ఆఫీస్లో ఇంటర్వ్యూ పూర్తి చేసుకున్న నిషి నేరుగా ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన నిషి వసుధ చేతులు పట్టుకుని సంతోషంగా ఆమెను గుండ్రంగా తిప్పింది. ఏయ్ రాక్షసి, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఏంటే, నేనేమైనా చిన్నపిల్లని అనుకున్నావా ఇలా చేస్తున్నావు? నన్ను వదలవే అంటూ వసుధ ఎంతగా అరుస్తున్నా, లేదు డార్లింగ్, ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు జాబ్ వచ్చింది. 50 lakhs ఫర్ యానమ్ ప్యాకేజ్. నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అంటూ నిషి తన సంతోషాన్ని తల్లితో పంచుకుంది. కూతురు చెప్పింది విన్న వసుధ ప్రేమగా నిషి నుదుటిపై ముద్దు పెట్టుకుని, నాకు తెలుసు బంగారం, ఖచ్చితంగా నీకు ఈ జాబ్ వస్తుందని. నీకున్న టాలెంట్కి నువ్వు ఎక్కడికో వెళ్తావో చూస్తూ ఉండు. యు ఆర్ ద బెస్ట్ బంగారం అంటూ కూతురు నోట్లో స్వీట్ పెట్టి తన సంతోషాన్ని తెలియజేసింది. దీనికంతటికీ కారణం నువ్వే అమ్మా. ఈ విజయం నీకే సొంతం. చిన్నప్పటి నుండి ఎలాంటి కష్టాలు ఎదురైనా ఎంతో ధైర్యంగా నిలబడి మమ్మల్ని పెంచి పెద్ద చేసి చదివించి ఇంతటి వాళ్ళని చేసావు అంటూ ఎమోషనల్గా వసుధని హత్తుకుంది నిషి. నిషి మాటలు విన్న వసుధ చిరునవ్వుతో, ఇది ఫీల్ అవ్వాల్సిన టైం కాదు బంగారం, సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం. ఇంతకీ నందుకు ఫోన్ చేసి చెప్పావా నీకు జాబ్ వచ్చిన విషయం అంది వసుధ. లేదు, ముందుగా నీకే చెప్తున్నాను. నీకు తాతయ్యకి నానమ్మకి చెప్పిన తర్వాత నేరుగా నేను నందు ఆఫీస్కి వెళ్ళిపోదామని ఇంటికి వచ్చాను. తాతయ్య నానమ్మ ఎక్కడున్నారు? కనీసం కనిపించటం లేదు అంది నిషి చుట్టూ చూస్తూ. వాళ్ళిద్దరూ గోపాల్ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారమ్మా, కాసేపు మాట్లాడి వస్తామంటూ అంది వసుధ. అలాగా, అయితే నేను గోపాల్ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు కూడా విషయం చెప్పి ఆ తర్వాత నందు ఆఫీస్కి వెళ్ళిపోతాను అంటూ తల్లి పిలుస్తున్నా వినిపించుకోకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయింది నిషి. అబ్బా రాక్షసి, మనం చెప్పేది వినిపించుకోదు అంటూ కూతుర్ని ముద్దుగా కసురుకుంది. తిరిగి వంట పనిలోకి వెళ్ళిపోయింది వసుధ. ముందు నిషికి ఆఫీస్లో ఎలాంటి అనుభవాలు ఎదురు కాబోతున్నాయి, నిషి జీవితం ఎలాంటి మలుపు తిరగబోతుందో మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.